ఉండడం కోసము కీలు పూసింది, పిల్లవాడిని బండబెట్టింది, నీళ్ళల్లో వదిలేసింది, దేవునికి అప్పచెప్పేసింది. అయితే మోషే నేరుగా దేవుడు ఎక్కడ తీసుకుపోయినాడు చెప్పండి? నేరుగా ఫరో కుమార్తె దగ్గరికి తీసుకుపోయినాడంట. ఆమె ఓపెన్ చేసింది బాక్స్. బ్యూటిఫుల్గా ఉన్నాడు అంటే ఆ కొరకు పెంచండి అంటే దూరం నుంచి ఎవరు చూస్తూ ఉన్నారు? అక్క చూస్తూ ఉంది. మోసే అక్క చూస్తూ ఉంది తన తమ్మునికి ఏమవుతుందో అని. చూడండి ఆ చుట్టుపక్కల ఇవన్నీ చూస్తే దేవుని ఏర్పాటు ఎంత గొప్పది చూడండి. మోసే విషయంలో అన్ని అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మోసేని దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. అయితే రాజు చేతిలో నుంచి చంపబడకుండా తల్లి జమ్ము పెట్టెలో పెట్టి నీళ్ళలో. అయితే మన బిడ్డలను దైవికమైన క్రమంలో మనం పెంచాలా, దేవుని ఉద్దేశంలో మనం పెంచాలా, దేవునికి మన బిడ్డలను అప్పచెప్పాలా. ప్రభు అదిగో నాకు మగ బిడ్డని ఇచ్చినావు, వందనాలు, ఇదిగో నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. ప్రభు కొరకు ప్రతిష్ఠించాలి మన బిడ్డలు, అప్పుడే దేవుడు వాళ్ళని కాపాడుతాడు. సరే, మోషే జీవితంలో అక్కడ మోషేను తల్లి పెంచింది. ఆ తల్లి ఏం చెప్తా వచ్చింది? నైనా మన దేశం పరలోకం, మన రాజు పరలోకపు రాజు, మనం ఇశ్రాయేల్ ప్రజలము అని ఒక ప్రత్యేకంగా ఐగుప్తీయులతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకంగా 6 లక్షల కాల్బలమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. దేవుని తరపున నిలబడతా వచ్చినాడు. దేవుని తరపున ప్రజలకు సమస్తాన్ని కలుగజేస్తూ వచ్చినాడు. ఇది మోషే జీవితంలో మనం చూడొచ్చు. మన బిడ్డలను మనం ఎట్లా పెంచుతూ ఉన్నాం? మన బిడ్డలను ప్రభు కొరకు ప్రతిష్ఠించినామా? నా బిడ్డ ఎలాగుండాలంటే ప్రభు సేవ చేయాలా, నా బిడ్డ ప్రభు కొరకు జీవించాలా, నా బిడ్డ ప్రభు ఆత్మలు సంపాదించాలా, నా బిడ్డ ఒకరోజు పరలోకంలో వెలుగుతూ ఉండాలా కదా. అవన్నీ పక్కన పెట్టేసి మా వాడు కాలేజీలో పోతానే మనకి బుల్లెట్ బండి కొనియాలి కదా. ఇప్పుడు అన్ని కేటీబీ బైక్స్ వచ్చినాయి కదా, చాలా తొందరగా చచ్చిపోతూ ఉన్నారు. కేటీబీ బైక్స్, రేజర్ బైక్స్, ఇవన్నీ వాడికి అడగకముందే కొనిస్తారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తల్లిదండ్రులు, విశ్వాసులైన తల్లిదండ్రులు ఉన్నారంట. జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముగిస్తానండి, మీరేం భయపడద్దు. అందరికి కూడా దేవుడు భోజనాలు సిద్ధపరిచినాడు కాబట్టి అందరూ భోజనం చేసుకునే పోవచ్చు. నేను తొందరగానే ముగిస్తాను. తల్లిదండ్రులు విశ్వాసులు కదా, మంచి ఆస్తిపరులు. చాలా కాలం తర్వాత వారి ప్రార్థన విని దేవుడు వాళ్ళకు మగబిడ్డనిచ్చినాడు. తండ్రి చాలా డిసిప్లైన్, తల్లి కూడా క్రమశిక్షణలో కొడుకుని పెంచుతూ వచ్చింది. అన్ని సమకూర్చినారు, కొడుకుని బాగా పెంచుతూ ఉన్నారు. అయితే బిడ్డ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయినాడు కదా. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయినాడు. రోజు పిల్లోడు బస్సులో పోతా వస్తూ ఉన్నాడట కాలేజీ. ఒకరోజు వాళ్ళ మమ్మీ దగ్గర పోయి, మమ్మీ ఏంది మమ్మీ, మనకి ఇంత ఆస్తుంది కదా మమ్మీ, ఇన్ని కోట్ల ఆస్తుంది, మనకు ఒక బైకు నాకు కొనిండి మమ్మీ, బైక్లో నేను కాలేజీ పోయేస్తాను. తల్లి హృదయం కరిగిపోయింది కదా. ఎప్పుడైనా బిడ్డలు తల్లి దగ్గరికి వచ్చి ఫస్ట్ చెప్తారు. అప్పుడు ఆమె పోయి, ఏమయ్యా మనకి ఇంత ఆస్తుంది కదండి, మన బిడ్డకు ఒకడే కదా, ఒక బైక్ కొనిస్తే ఏమవుతుంది అంటే, వద్దు, ఆ బైకులో యాక్సిడెంట్లు అవుతాయి, వద్దు, నడుచుకుంటూ పోవడమే మంచిది అని చెప్తే, ఇద్దరు వినకపోతే బైక్ కొనిస్తాడు. మనవాడు బైక్లో బాగా 100 కిలోమీటర్ స్పీడ్లో పోయి వస్తూ ఉన్నాడు. ఆగి ఉన్నటువంటి లారీని గుద్దినాడు. ఆనే మనోడు చచ్చిపోయినాడు కదా. పిల్లల్ని పెంచే రీతి ఒక విధం క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఆ రీతిలోని బిడ్డలు మనం పెంచాలా. ప్రభువుకు గురించి వాళ్ళ తల్లి నేర్పిస్తూ వచ్చింది. చిన్నతనంలో నేర్పించింది, పాలు తాగేటప్పుడు నేర్పిస్తాను. ఒక పుస్తకంలో నేను చదివిన తల్లి బిడ్డకు స్నానం చేపిస్తా ప్రార్థన చేస్తుందండి. ప్రభువా, ఇదో నా బిడ్డ దేహాన్ని దీవించు ప్రభువా, నా బిడ్డ కళ్ళను ముట్టు ప్రభువా, నా బిడ్డ దేహాన్ని పవిత్రపరచు ప్రభువా అని తల్లి స్నానం చేపిస్తా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను. ఇట్లా బిడ్డను క్రమమైన పద్ధతిలో ఆ మోషే తల్లి పెంచుటను బట్టి మోషే ప్రభు కొరకు నిలబడినాడు. అద్భుతంగా ప్రభు పని చేసినాడు. మోషేకు దేవుడు ఏం పేరు పెట్టినాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మన బిడ్డలు కూడా అలాగుండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నా బిడ్డ కూడా నీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉంది. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇంకో మాట, మోషే మిక్కిలి, భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా మిక్కిలి సాతి. నా బిడ్డ కూడా అలాగుండాలి ప్రభు. సుమంతును దేవుడు 14 సంవత్సరాలు కాపాడి 14వ సంవత్సరంలో తన దయాకిరీటము సుమంతుకు ధరింపజేస్తూ వచ్చినాడు. సుమంతు తల్లిదండ్రులు కూడా నయోమి, సామెల్ గారు, వీళ్ళు కూడా సుమంతును దైవికమైనటువంటి క్రమంలో పెంచాలి. ఒక దినాన బేర్షెబాలో అద్భుతంగా బిడ్డను దేవుడు చూడగలగాలి. ఈ బేర్షెబా మందిరంలో అద్భుతమైనటువంటి విధానంలో బిడ్డ వాడబడాలి. అలాగూ వాడబడుటకు, అలాగూ బిడ్డ జీవించుటకు, అలాగూ తాను పెంచబడుటకు దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఒక పాట పాడుకుందాం. కేక్ కటింగ్ ఉంది, ఒక పాట పాడుకుందాం. అద్భుతాది దీవెనలు అనే పాట పాడుకుందాం. త్వరగా అయిపోతుంది. ఒక లైన్ మాత్రం పాడుకుందాం. అద్భుతాది వేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు ఇష్టలముగా బ్రతికి, నీకిష్టలముగా బ్రతికి నాలెన్నో పొందేదము, నీకిష్టలముగా బ్రతికి దీవెనాలెన్నో పొందేదము. అద్భుతాది వేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అబ్బాయి ఎవరు రండి, అబ్బాయి ఎవరు వచ్చి నిలబడండి. సుమంత్ కమ్ ఫాస్ట్, కమ్ హియర్. పేరెంట్స్ ఉన్నారా? సరే, మీరు ధరింప చేయండి. మోషే జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. మోషే ప్రభా మీ కొరకు పంచబడినాడు తండ్రి, తన జీవితంలో కూడా మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు ప్రభా. అలాగూ ప్రభా మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి సాధనంగా ఉంటా ఉన్నాడు ప్రభా. తన జీవిత యాత్ర అంతా కూడా ప్రభా మిక్కిలి సాత్వికంగా తను జీవిస్తూ వచ్చినాడు. అలాగే సుమంత్ కూడా తన జీవితంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి వాడై అలాగున తండ్రి తన జీవిత యాత్రలో ప్రభా మిమ్మల్ని అంగీకరించి ప్రభా మీకు హృదయం ఇచ్చి మీ రక్షణ మారుమనసు పొంది మీ కొరకు ప్రతిష్ఠింపబడి మీ సేవ, మీ సువార్త, మీ పరిచర్య అన్నిట్లో కూడా ప్రభా మీ బిడ్డను ఘనంగా వాడుకోండి. తల్లిదండ్రులను దీవించండి. వారికి రావాల్సిన పరలోకపు దీవెనలు కుమ్మరించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రకాశం తినిపిస్తాను, నేను తినిపించాలనా?